నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు అన్ని కూడా ఆ స్పృహ తెలుస్తూ ఉంటుంది, ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. సాతాను శోధన వచ్చిందంటే నీకు తెలిసిపోతుంది అంటే ఈ సాతాను శోధన అని. నువ్వు ప్రార్థనలో ఎదగాలి. వాక్యంలో ఎదిగినట్లయితే మరి దేవుడి దీవెన ఎలా ఉంటుందో, సాతాను శోధన ఎలా ఉంటుందో, మనం దేని చేత కొట్టబడుతున్నామో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏదైనా తగు వచ్చింది అనుకోండి, నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా సాతాను ఏదో చేస్తుంది, మనం డెవలప్ అనుకుంటాం. లేదా నువ్వు రెచ్చిపోతూ ఉంటావు. మామూలు మనుషులు ఏదో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు కూడా మాట్లాడేసి ఇంకా పెద్ద పెద్ద కొట్టాటలు పెట్టుకుని గొడవలు పెట్టుకుంటూ ఉంటావు. కానీ సాతానుడే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి పలానా ఓడి వాడుకున్నాడు అనే విషయం నీకు తెలియదు. అందుకే వాక్యం యేసుప్రభువు కూడా చాలా సహించిన వాడు ధన్యుడు అన్నాడు. లోకంలో ఎదురయ్యే ప్రతిదానికి మనం సమాధానం చెప్తూ కూర్చోకూడదు. నీ మీద ఎవరో ఏదో నిందలేస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు.